పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసారి. 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు అలా సాయం చేయండి, వాళ్ళ బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటింగ్ పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి, ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండెైపోయి చచ్చిపోతారని ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే, పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసికండి, మీరు వేసి మండలం తప్పు. పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపిస్తే పెట్టించేయండి. పెట్టించి వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర వేయమనండి. మీరు ఇష్టం వచ్చిన దగ్గర వేయమన్నా మీరు వేయమన్నా వేయరండి. ఎతికి వేసేస్తారు. దివ్యాంగులు ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు. కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇది ఇస్తారు, రూల్స్ అది ఇచ్చింది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు, నడవలేరు, ఈ బాధలన్నీ. తర్వాత మన పట్ల కూడా కోపంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారండి అంటారు, ఇలా నొక్కియాలని చూస్తుంటారు. ఆ నొక్కిలు ఎలా కట్టారో మనం అలౌ చేయడానికి వీల్లేదు. అవసరమైతే మీరే ఏజెంట్గా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ బట్టి ఏం లేవు. వాళ్ళైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. వాళ్ళైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నేనన్నా నువ్వు అంతే. అందుకోసం నీకు అలాంటి సర్వీస్ రూల్స్ గట్రా నీకేం అడ్డు రావు. అందుకోసం అవసరం చూడాలి.